17 డివిజన్ పరిధిలోని నారాయణ హాస్పిటల్ కి అతి సమీపంలో ఉన్న జగన్ కాలనీలో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2000 సంవత్సరంలో జగన్ ప్రభుత్వంలో వారికి అక్కడ ఇల్లు కేటాయించారు. కానీ రోడ్లు, సైడ్ కాలువలు, వీధి లైట్లు, నీటి వసతి కల్పించలేదు. చిన్నపాటి వర్షం వచ్చినా ప్రజలు అనేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఉదయం కమిషనర్ కి అర్జీ ఇవ్వబోతున్నారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించనున్నారు. సమస్యలు పరిష్కారం చేయకపోతే తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు మొదలు పెడతామని సిపిఎం పార్టీ హెచ్చరిక చేసింది. ఇది 2019లో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్లో హర్నాథపురం, కొండాయిపాలెం, ఉమ్మారెడ్డిగుంట ఈ ప్రాంతాలకు చెందినటువంటి 410 కుటుంబాలకి ఇక్కడ 6 అంకణాల చొప్పున స్థలాలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా రాష్ట్రం మొత్తం ఇచ్చిన స్థలాల్లో ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అయితే శరవేగంగా ఇక్కడ ఇచ్చినటువంటి స్థలాలు శరవేగంగా అభివృద్ధి చెందాయి. ఇల్లులు కట్టుకున్నారు. అధికారులు తొందర పెట్టారు. మీ బిల్లులు రావాలంటే, మీకు స్థలాలు ఉండాలంటే తొందరగా ఇల్లు కట్టుకొని మీరు కాపురాలు రావాలని చెప్పి అప్పుడు అధికారులు తొందర పెట్టి అందరికి కూడా ఇల్లు కట్టి కాపురాలు రావాలని చెప్పారు. దాంతో అందరూ కూడా సుమారుగా ఒక 200 కుటుంబాలు ఇక్కడ జీవిస్తూ ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో ఇల్లు అయితే నిర్మించుకొని ఉన్నారు తప్ప ఇక్కడ రహదారులు అయితే చిందరవందరే, డ్రైనేజీ సౌకర్యం లేదు. ఒక అడవిని మరిపించేటట్టుగా ఒక నగరంలో 17వ డివిజన్ పరిధిలో ఉండేటువంటి ఒక ఏరియాని ఒక మారుమూల ప్రాంతంలో ఉండేటువంటి ఒక అడవిలో ఉండే ప్రాంతంలాగా తయారవడానికి కారణం ప్రధానంగా అధికారుల నిర్లక్ష్యం. ఇప్పటికైనా సరే అధికారులు, పాలకులు మేలుకొని ఇక్కడ దాదాపుగా 410 కుటుంబాలకి నివసిస్తున్నాయి. ఇక్కడ రహదారులు కానీ, డ్రైన్లు కానీ, వీధి లైట్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం వస్తే మోకాళ్ళ లోతు నీళ్ళల్లో పోలేక కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల పొదళ్ళు చేరి నాగుపాములు కరిచి ఎంతోమంది ఇబ్బంది పాలయ్యారు. ఈ మధ్యనే ఒక పిల్లవాడికి నాగుపాము కరిస్తే నారాయణ హాస్పిటల్లో పెట్టుకొని సుమారుగా 40-50 వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కానీ ఆ అబ్బాయికి ప్రాణం తిరిగి రాలేదు. ఇది దాదాపు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఇక్కడ జగనన్న కాలనీ అనేటటువంటి పేరుతో ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. అక్కడ ఇక్కడ నివసించేటటువంటి ప్రజలు ఇల్లులు కట్టుకొని సుమారుగా 5 సంవత్సరాల నుంచి ఇక్కడ కాపురం ఉంటా ఉన్నారు. అయితే స్థానికంగా ఇక్కడ వసతులు అత్యంత దారుణంగా ఉన్నాయి. వీధి లైట్లు లేక రాత్రులు పాములు కరిచి అనేక మంది హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి. ఇక్కడ రోడ్లు అయితే అధ్వానంగా ఉన్నాయి. వర్షం కానీ వచ్చిందంటే మోకాటు లోతు నీళ్లు నిలబడిపోతాయి. ఇళ్లలో నుంచి అసలు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, మహిళలు అసలు బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క జగనన్న కాలనీ ఉంది. ఇది పేరుకే జగనన్న కాలనీ. వైసీపీ గవర్నమెంట్, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి కాలనీ అని చెప్పి చెప్పుకోవటానికి చాలా గొప్పగా ఉండొచ్చు వాళ్ళకి, వైసీపీ నాయకులకి. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు పరిపాలించేటటువంటి పాలకులు కానీ, అధికారులు కానీ ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పట్టించుకోకపోగా అనేక సార్లు ఇక్కడ స్థానికంగా మేము అధికారులకి, పాలకులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా సరే ఆ వినతి పత్రాలు చెత్త కుప్పలో వేయటం తప్ప వాటిని అసలు పరిష్కరించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎంకనైనా సరే ఇక్కడ స్థానికంగా నివసించేటటువంటి ప్రజల్ని కాపాడాలని చెప్పి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని రక్షించాలని చెప్పి అధికారులకు, పాలకులకు తెలియజేస్తా ఉన్నాం.